నమస్తే అండి. నా పేరు ఈశ్వర్. ఈరోజు ఈ వీడియోలో మనం నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గురించి అనాలిసిస్ చేద్దాం. మీరు కంపెనీ వెబ్సైట్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు. వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మనం ఒకసారి డీప్ డైవ్ అనాలిసిస్ కూడా చేద్దాం. నేనేం చేశానంటే ఆల్రెడీ డేటా అంతా గ్యాదర్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నవీన్ ఫ్లోరిన్ డిఫరెంట్ సెక్టార్కి మనకేంటంటే కెమికల్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు దివాళీ పిక్ 2081 ముహూర్త్ కింద మనకి టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. టార్గెట్ వచ్చేసి 3,948 రూపాయలు. సో టెక్నికల్గా అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అనేది కూడా చూద్దాం ఒకసారి. అండ్ ఆల్సో వీళ్ళు చెప్పేదాన్ని బట్టి హెచ్డిఎఫ్సి వాళ్ళు వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఏం జరిగిందంటే ఇక్కడ మీరు కీ ట్రిగ్గర్స్లో ఇక్కడ అంతా చదవచ్చు మీరు. సో నేనేం చేశానంటే బేస్డ్ ఆన్ దిస్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీళ్ళేంటంటే మేజర్గా హెచ్ఎఫ్ఓ R32 ఎంపీపీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కెమికల్స్ అనమాట. ఎంపీపీ అంటే మల్టీపర్పస్ ప్రొడక్షన్స్ అనమాట. సో బేసిక్గా వీళ్ళు ఏంటంటే ఎయిర్ కండిషనర్కి కావాల్సిన కూలర్స్కి ఉంటాయి కదా, వీటిల్లో నింపే కూలింగ్ గ్యాస్ ఉంటుంది కదా, అది ప్రొడ్యూస్ చేస్తుంటారు. అండ్ ఆగ్రో కెమికల్స్ వచ్చేసి మనకి క్రాప్కి సంబంధించిన పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, అవి మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హెచ్ఎఫ్ఓ అంటే మనకి ఇందా చెప్పినట్లుగా కూలింగ్ సిస్టమ్స్కి అండ్ రిఫ్రిజరేషన్ సిస్టమ్స్కి ఏంటంటే వాళ్ళు ఈ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ఆర్గానిక్ ఫ్లోరైడ్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడతారు. అండ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ ఆగ్రో కెమికల్స్లో కూడా దీన్ని అయితే వాడడం జరుగుతుంది. అండ్ స్పెషాలిటీ ఫ్లోరో కెమికల్స్లో వచ్చేసి ఇవేంటంటే యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీస్ అని ఉంది. కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ CRAMS అంటారు. దాని గురించి కూడా ఇక్కడ మన హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే ఇది లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ కెమికల్ డెవలప్మెంట్కి కావాల్సిన రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఎంపీపీ వచ్చేసి మల్టీపర్పస్ ప్లాంట్స్, ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరో కెమికల్స్ ప్రోడక్ట్స్ అండ్ డిఫరెంట్ మల్టిపుల్ స్టెప్ ప్రాసెస్ని ఇది ఫాలో అవుతుంది అనమాట. అండ్ R3 వచ్చేసి అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో వాడుతుంటారు. అండ్ స్పెషాలిటీ కెమికల్ ప్రొడక్షన్కి కూడా యూజ్ చేస్తుంటారు ఈ R3 అనే దాన్ని. అండ్ AHF ఇది వచ్చేసి హైలీ టాక్సిక్ అండ్ కరోసివ్ ఫ్లోరో కెమికల్ అనమాట. ఇదేంటంటే ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, ఫార్మాస్యూటికల్ అండ్ పెట్రోకెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్, ఆగ్రో కెమికల్స్లో యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో బేసిక్గా నేను ఇక్కడ ఏం చెప్పానంటే వాళ్ళ డిఫరెంట్ ప్రొడక్షన్ సెగ్మెంట్స్ ఇక్కడ చెప్పాను. అండ్ ఆల్సో వాటి డిస్క్రిప్షన్ యూజెస్ చూసాం కదా. సో సేమ్ అదేవిధంగా ఇప్పటి నుంచి వాళ్ళకి 2030 దాకా వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి. అండ్ సేమ్ వే ఇక్కడ మీరు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఇచ్చిన పీడిఎఫ్లో మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కీ ట్రిగ్గర్స్ అనేవి అవే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆగ్రో స్పెషాలిటీ క్యాపెక్స్ అనేది 550 కోట్లు అనేది పెంచడం జరుగుతుంది వీళ్ళు Q3 FY25లో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా 1400 క్యాపెక్స్ ఈజ్ అండర్వే అక్రాస్ వేరియస్ సెగ్మెంట్స్ అని అయితే రాయడం జరిగింది. సో దట్ మీన్స్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అనేది ఈ కంపెనీకి చాలా బాగుందని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ AHF ప్లాంట్ 40,000 tons per annum కెపాసిటీ అయితే ఉంది. అండ్ వీళ్ళు ఏం జరుగుతుందంటే ఇక్కడ 450 crore rupees ఆఫ్ క్యాపెక్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ కంపెనీ డబులింగ్ ది R32 కెపాసిటీ అనమాట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, నేను ఆల్రెడీ చెప్పినట్టు R32 అనేది మనకి ఏసీస్ ఫ్రిడ్జెస్లో వాళ్ళ కూలింగ్ ఏజెంట్గా వాడుతుంటారు కాబట్టి దాన్ని ఏంటంటే పెంచడానికి కోసం వీళ్ళు ప్రొడక్షన్ కూడా డబులింగ్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ డిమాండ్ అనేది స్ట్రాంగ్ డిమాండ్ అనేది డొమెస్టిక్గా పెరుగుతుందనమాట ఏసీ మ్యానుఫ్యాక్చర్ నుంచి. సో దట్స్ వై వాళ్ళు ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ని R32 పరంగా కూడా పెంచుకోవడం జరిగింది. అండ్ ఒకసారి కంపెనీ మనము అనాలిసిస్ చేసేద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు స్క్రీన్ వరకు వచ్చినట్లయితే నవీన్ ఫ్లోరిన్ ప్రజెంట్ 3,310 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. అండ్ మార్కెట్ క్యాప్ 16,462, హై వచ్చేసి 3,979 అండ్ లో వచ్చేసి 2,876. డివిడెండ్ yield కూడా ఉందండి ఇక్కడ 0.36% అయితే వీళ్ళు డివిడెండ్గా ఇస్తున్నారు. బుక్ వాల్యూ 498 అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 6.65, లిటిల్ హై అని అయితే చెప్పొచ్చండి. ROCE అండ్ ROE అబౌట్ 10 అయితే ఉంది. అండ్ కమింగ్ టు స్టాక్ P 75.8 అండ్ ఇండస్ట్రీ P 35.6 ఉంది, విచ్ ఈజ్ షోయింగ్ లిటిల్ ఓవర్ వాల్యూడ్ అనమాట ఇండస్ట్రీ Pతో పోలిస్తే. ఒకసారి మనం పేర్ కంపారిజన్లో కూడా చూసేద్దాం దాన్ని. అండ్ PG రేషియో ఈజ్ వెరీ హై అని చెప్పొచ్చు. ఇక్కడ 8.11 ఉంది. ఫేస్ వాల్యూ ఈజ్ 2, దట్ మీన్స్ స్టాక్లో ఆల్రెడీ
స్ప్లిట్స్ అండ్ బోనసెస్ జరిగే ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అది ఎక్కడ జరిగిందో కూడా. స్టాటిస్టిక్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు స్ప్లిట్ రేషియో 5 అండ్ 2017 జూలై 19th జరిగింది అనమాట స్ప్లిట్. సో 10/5 అంటే 2. సో దట్స్ వై ఇక్కడ మనం ఇక్కడ 2 చూడొచ్చు. ఫేస్ వాల్యూ, ఫిక్స్డ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 ఉంటుంది కదా. అండ్ డెప్ట్ టు ఈక్విటీ 0.56 విచ్ ఇస్ నెగ్లిజిబుల్ అనే చెప్పొచ్చు. అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ 52.1 రూపీ అయితే ఉంది. ఒకసారి మనం పిఈ అనాలిసిస్ కూడా చూసేద్దాం. మన అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు 5 years అండ్ 3 years 1 yearsలో ఏంటంటే ఫెయిర్లీ వాల్యూడ్గా అయితే ఉంది, ఫెయిర్లీ టు లిటిల్ ఓవర్ వాల్యూడ్గా అయితే ఉంది కంపెనీ. అండ్ పిఈ ఆఫ్ చేస్తున్నాను నేను. ఎర్నింగ్స్ పర్ షేర్ చూడొచ్చు మీరు. లాస్ట్ 4-5 quartersగా అయితే ఎర్నింగ్స్ పర్ షేర్ తగ్గుతూ వస్తుంది. దట్స్ వై మీరు పిఈ అనేది చూసారా మీడియన్ పిఈ కంటే హైలో ఉంది. అండ్ పిఈ అండ్ ఈపీఎస్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉంటాయి ఎప్పుడు. ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్లో చూసుకున్నట్లయితే కాన్స్లో ఒకటే ఉంది, ప్రమోటర్ హోల్డింగ్ హ్యాస్ డిక్రీజ్డ్ ఓవర్ లాస్ట్ క్వార్టర్ అని ఉంది. సో దట్ మీన్స్ మనకేంటంటే ప్రమోటర్స్ అనేది వాళ్ళ షేర్స్ని అమ్మేయడం జరిగింది. ఇక్కడ పీర్ కంపారిజన్స్లో గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, దీపక్ నైట్రేట్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ అండ్ పిడిలైట్ ఇండస్ట్రీస్, ఎస్ఆర్ఎఫ్, ఆబ్వియస్గా ఎస్ఆర్ఎఫ్ లాస్ట్ 3 years నుంచి కన్సల్టేషన్లోనే ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుందాం. లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే కొంచెం సేల్స్ అయితే తగ్గడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 51 నుంచి 59 అయితే నమోదు చేయడం జరిగింది. దట్ మీన్స్ లిటిల్ ప్రాఫిట్స్ అయితే వచ్చాయి కంపెనీకి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19 to 21% అయితే వచ్చింది. దట్స్ వై మనకేంటంటే రెవెన్యూ అంత జరగకపోయినా సరే ప్రాఫిట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. అండ్ లాస్ట్ 3 yearsగా చూసుకుంటే 339 నుంచి స్టార్ట్ అయ్యి కంటిన్యూస్ గ్రోత్తో ఇప్పుడు 519 దాకా వెళ్ళింది. అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా సేమ్ చూసుకున్నట్లయితే మనకి 63 ఉన్న ప్రాఫిట్, బట్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ 3 yearsగా అయితే పెద్ద పెరిగినట్టు అనిపించలేదు. లాస్ట్ హై వచ్చేసి మనకి మార్చ్ 2023లో వీళ్ళు 136 నోట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా ప్రాఫిట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. అందుకే మీరు స్టాక్ని కూడా చూసినట్లయితే కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉంది. ఇంకా ప్రాఫిట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆబ్వియస్గా స్టాక్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ 10 yearsగా చూసుకుంటే 550 crores నుంచి ఇప్పుడు 2065 కోట్లకి సేల్స్ చేయడం జరుగుతుంది వీళ్ళు. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ ప్రాఫిట్స్ కూడా అనేవి ఇంక్రీజ్ అయితే అయ్యాయి. 44 నుంచి 270కి అయితే వెళ్ళాయి. ఓపీఎం కూడా 15 నుంచి 19 దగ్గర ఇప్పుడైతే నోట్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఓపీఎం కూడా తగ్గినట్టు మనకు కనిపిస్తుంది. స్టాక్ ప్రైస్ ఏజిఆర్ వచ్చేసి 1 yearగా -9%, 3 yearsగా -9%, 5 yearsలో 29, 10 yearsలో 39. బట్ ఏంటంటే కోవిడ్కి ఆ టైంలో ముందు పెట్టినప్పుడు అయితే మంచి ర్యాలీ అయితే వచ్చింది. సో అప్పుడైతే కనుక మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చుండేవి ఎవరికైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక. నేను ఒకసారి అది కూడా టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను మీకు. అండ్ ప్రజెంట్ అయితే ఇంకొకటి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రమోటర్ హోల్డింగ్ వాళ్ళు ఏదైతే తగ్గించుకున్నారో దాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. 30.19 నుంచి లాస్ట్ 3 yearsగా ఇప్పుడు 28.43కి అయితే వీళ్ళది ప్రమోటర్ హోల్డింగ్ అయితే తగ్గడం జరిగింది. బట్ లాస్ట్ 1 yearగా హోల్డ్ చేస్తున్న ప్రమోటర్స్ కొంచెం అమ్మేయడం అయితే జరిగింది. అండ్ దట్ విశాద్ పద్మనాభ్ గారు ఇక్కడ కొంచెం స్టేక్ని అయితే తగ్గించుకోవడం జరిగింది వాళ్ళ సైడ్ నుంచి. అండ్ ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ఎస్ చూద్దాం ఒకసారి. ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా డ్రాప్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ స్టేక్ని. అండ్ డిఎస్ఎస్ కూడా పెంచుకుంటూ వెళ్ళాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 15.98 ఉన్నది, ఇప్పుడు 28.18. సో ఇంకోసారి కంపారిజన్ చేసుకుంటే మనం లాస్ట్ క్వార్టర్తో అయితే పెంచుకోవడం జరిగింది. బట్ అదేవిధంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నా సరే స్టేక్ని అయితే పెంచుకోవడం జరిగింది. అండ్ ఇన్వెస్టర్స్ వచ్చేసి సేమ్ అయితే ఉన్నారు, ఒక 2000 అటు ఇటుగా. ఒకసారి లొకేషన్ వైజ్ బ్రేకప్ చూసుకున్నట్లయితే ఇది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి 40%, 60% దాకా ఇట్లా షేర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇండియాలో 60% అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 40% అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రోడక్ట్ వైజ్ సిగ్మెంట్స్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. హెచ్పిపి నుంచి 56.9, స్పెషాలిటీ కెమికల్స్ 30.1 అండ్ సిఆర్ఏఎంఎస్ నుంచి 12.9 అయితే వీళ్ళకి రెవెన్యూ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. లొకేషన్ వైజ్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు స్పెషాలిటీ కెమికల్స్ అనేవి 50-50గా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ 50% ఉంటే డొమెస్టిక్గా 50% అనేవి వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. అండ్ లొకేషన్ వైజ్గా హెచ్పిపి పరంగా చూసుకుంటే బయట కంట్రీస్కి ఎక్కువ వెళ్తున్నాయి హెచ్పిపి. అండ్ ఇండియాలో అయితే 38% ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్టోబర్ మంత్ లాస్ట్ మంత్లో అయితే ఓవరాల్గా
మైనస్ 1,36,553 షేర్లు అయితే పోర్ట్ఫోలియోస్ నుంచి వాళ్ళు తగ్గించుకోవడం అయితే జరిగింది. బట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కంపెనీస్ అయితే కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అయితే వాళ్ళ స్టేక్ని ఫ్రెష్గా ఎంట్రీ ఇక్కడ మీరు 100% అంటే ఇక్కడ చూడొచ్చు ఫ్రెష్ ఎంట్రీ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఓవరాల్గా అక్టోబర్ మంత్ అయితే ఇలా ఉంది. అండ్ లాస్ట్ 3 monthsగా చూసుకుంటే ఆగస్ట్లో ఎక్కువ కొన్నారు, సెప్టెంబర్లో ఇంకా ఎక్కువ కొన్నారు, అండ్ అక్టోబర్లో అయితే కొంచెం డ్రాప్ అయితే జరిగింది. ఒకసారి మనం చార్ట్ అనాలిసిస్ కూడా చేసేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ లాస్ట్ 3 yearsగా కన్సల్టేషన్ ఫేజ్ అయితే నడుస్తుంది 2021 నుంచి ఇప్పటి వరకు. ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్స్ కానీ రెవెన్యూ కానీ అంత పెద్దగా పెరగలేదు. బట్ ఈసారి ఏంటంటే వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ అయితే అన్ని సెగ్మెంట్స్లో వాళ్ళు దగ్గరగా 1,400 క్యాపెక్స్ అయితే జరుగుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి చార్ట్, ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది 3,165 అండ్ 3,200 రూపాయలు. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ ఎందుకంటే మల్టిపుల్ సపోర్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు 1, 2, 3 అండ్ ప్రీవియస్గా హిస్టరీలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడే బాగా కన్సల్టేషన్ అనేది జరిగింది. ఈ లెవెల్ని మనం మంచి సపోర్ట్గా యాడ్ చేస్తున్నాను అనుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఇమీడియట్ సపోర్ట్ అయితే 2,850 నుంచి 2,900 దగ్గర అయితే ఉంది. ఒకవేళ మీరు అక్యుములేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ ప్రైస్కి వచ్చినప్పుడు కొంచెం అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. రీటెస్ట్ అయితే చేసింది అండ్ పైకి వెళ్ళే సూచనలు అయితే ఉన్నాయి కొంచెం. బట్ కంపెనీ ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అయితే పర్ఫామ్ చేస్తుంది అంటున్నారు బికాస్ ఆఫ్ ది క్యాపెక్స్. సో చూద్దాం, ఒకవేళ కనుక ప్రాఫిట్స్ అనేవి మంచిగా పెరుగుతూ ఉంటే సేల్స్ కూడా మంచిగా అయితే కంపెనీ అనేది స్టాక్ పరంగా మంచి మూవ్ అయితే కనిపిస్తుంది మనకి. ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, నేను ఇందాక చాట్ జీపీటీలో చూశాను, వీళ్ళేమంటున్నారంటే ఇదిగోండి, కంపెనీ ప్లాన్స్ టు సోర్స్ 70 to 80% ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది ఇండియా డొమెస్టికల్లీ. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ 2-3 yearsగా ఓన్లీ మన ఇండియాలో మాత్రమే సోర్సింగ్ చేయాలని అనుకుంటున్నారు, వేరే కంట్రీస్ మీద ఆధారపడకుండా. అంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు అయితే పడవు కదా ఆబ్వియస్గా. సో దట్ మీన్స్ కంపెనీ అయితే నెక్స్ట్ 2-3 yearsలో అయితే కొంచెం ప్రాఫిటబుల్గా మారే ఛాన్స్ అయితే ఉంది పాస్ట్ క్వార్టర్స్తో పోల్చుకుంటే. సో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ అంతటా మీరు ఓన్ అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తీసింది. థ్యాంక్ యూ.